ఒక్కోసారి అతను అనుకున్నది చెప్పడానికి, అతను నమ్మిన సిద్ధాంతాన్ని చెప్పడానికి ఎంత నష్టపడనికైనా తయారుగా ఉంటాడని మనం తెలుసుకోవాలి. ఆయన చూసి మనం నేర్చుకోవాలి అందరం కూడా. ఎందుకంటే ఆయన మీకు తెలుసండి పిహెచ్డి తీసారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆయన థీసిస్ సబ్మిట్ చేశారు. ఆ థీసిస్ లో ఏంటంటే డైరెక్ట్ గా ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే జాన్ కీన్స్ అని ఒక అప్పటికే అంటే ఈ ప్రపంచంలో గొప్ప వెల్ నోన్ ఎకనమిస్ట్, అందరికి ప్రపంచం అంతా తెలిసిన ఆర్థిక శాస్త్రవేత్త, గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎంత గొప్పవాడంటే ఎకనామిక్స్ ని రెండుగా విభజించింది. చదవడానికి కష్టం. ఎకనామిక్స్ ని మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ గా డివైడ్ చేసి విభజించింది ఆయనే. అటువంటి వ్యక్తి ఇండియాకి ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ అనే దాన్ని ప్రపోజ్ చేశాడు. చేస్తే ఎంత తెగింపంటే, ఎంత ధైర్యం అంటే తన థీసిస్ లో దాన్ని అవుట్ రైట్ గా అపోజ్ చేశాడు. ఎందుకంటే ఇదే చెప్పాడు, కీన్స్ చెప్పిన దాన్ని కేన్షియన్ కరెన్సీ థియరీ అంటారు, అది ఆ గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ అది పనిచేయని భారతదేశానికి అని చెప్తూ చెప్పానని మీకు ఆ రూపీతో దీన్ని చెప్తూ ఎందుకు పనిచేయదు అంటే దీనివల్ల ఏమవుతుందంటే వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటివి చాలా దెబ్బైపోతాయి. ఈ థియరీ వలన మన కీన్స్ చెప్పిన సిద్ధాంతం వల్ల ఏమవుతుందంటే అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయోగం, అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అభివృద్ధి చెందిన దేశాలు దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే గోల్డ్ ఎక్స్చేంజ్ స్టాండర్డ్స్ బదులు గోల్డ్ స్టాండర్డ్స్ ని డైరెక్ట్ గా తీసుకోవాలి అని ప్రతిపాదించిన వ్యక్తి అండి. ఎంత ధైర్యం కావాల్సి ఉంటుంది. తన థీసిస్ లో అది చేశారు. ఎవరినది? జాన్ కీన్స్ అంటే అప్పటికే ప్రపంచమంతా వెల్ నోన్ ఎకనమిస్ట్ అని. అయితే తర్వాత విచిత్రం ఏంటంటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎందుకంటే ఇది బ్రిటిష్ దీనికి వ్యతిరేకంగా ఉందని చెప్పి ఆ థీసిస్ ని కూడా యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు. మాడిఫై చేయమన్నారు, మాడిఫై చేయలేదు ఈయన. అయినప్పటికీ చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్త ప్రపంచంలో దీన్ని సపోర్ట్ చేసేది. చాలా బాగుంది అంబేద్కర్ చెప్పిందని. అయితే ఆయన గైడ్ కూడా ప్రొఫెసర్ క్యానన్ వీళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇది బ్రిటిష్ దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దీన్ని మాడిఫై చేయడం అప్పుడు మాత్రమే మాడిఫై చేశారు. అంటే మీకు అర్థం చేసుకోండి, ఎవరినైనా తన నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరినైనా ఎదిరించడానికి వెనుకాడిన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. అదే మీకు అందువల్ల అతను చూసారా, మీకు గాంధీని కూడా వ్యతిరేకించాడు. ఎప్పుడు ఆ ఎస్సీ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ దళిత్స్ చేసే ఆ విషయంలో గాంధీ ఒప్పుకోపోయినా ఎదిరించాడు. ఎదిరిస్తే ఏం చేశారు, బ్రిటిష్ కూడా అంగీకరించింది. కానీ విచిత్రంగా అర్థం చేశాడు గాంధీ మామూలుగా ఇప్పటిలాగా అతను నిరాదేశం మొదలుపెట్టారు. సో అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే అంబేద్కర్ ని ప్రెజరైజ్ చేశారు, ఫోర్స్ చేశారు, బలవంతం చేశారు. ఆయన అనవసరం మన గాంధీని కోల్పోతాను మాట మీద అంగీకరించని చెప్తే అప్పుడు అంగీకరించాడు. అది అతను తాలూకా క్యారెక్టర్ అంటే, వ్యక్తిత్వం అంటే అలా ఉంటుంది. అంటే ఒకటేనండి, ఎవరు కూడా మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పొగడ్డం అని కాదు, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, నమ్మిన సిద్ధాంతం కోసం ఎలా పోరాడాలి, ఎలా నిలబడాలి అనే దానికి మనకి అంబేద్కరే ఆదర్శం.